సావిత్రి అసలు కాస్త కూడా పిల్ల ఇంకా రావాల బండి నుంచి. అక్కడేమో రాహుకాలం వచ్చేస్తుంది. రాహుకాలం లేదు ఏం లేదు. వస్తుంది వినిపించండి కాసేపు. ఏంటి నాకు కంగారు వచ్చేస్తుంది. కంగారు పడండి అత్తయ్య గారు. వస్తుంది కంగారు పడండి. ఎక్కడే ఆ అప్రాష్టుడు ఇంకా తీసుకురాలేదు. అయ్యో నిమిషంలో వచ్చేసారు. లేకపోతే అమ్మ బాబాయ్ రాహుకాలం వచ్చేసిందంటే ఎంత అపవిధి అయిపోయి జరిగేదా. అమ్మ చూడండి అత్తయ్య గారు ఎంత ఆయాసపడిపోతుందో పిల్ల. అన్నిటికీ ఎంత స్పీడ్ తీసుకొచ్చాడంటే. పర్లేదే టైంకి వెళ్ళి వచ్చేసారు కదా. ఏంటమ్మా నీ చేస్తావు? ఎందుకంటే పక్కన పెట్టేస్తావు. ఏమిట్రా ఎవరు అర్థం చేసుకుంటా నన్ను అందరూ చాదస్తాం అంటారు. అక్కడ ఒక్క గడియ ఆలస్యం అయితే రాహుకాలం వచ్చేసేదా. ఏం రావుతారమ్మా హడావిడిలో పిల్లకి ఏమన్నా అయితే దేనికన్నా గుర్తేస్తేనో ఏమైతే మన పిల్ల చెప్పు. ఎవరయ్యా భలే టైంకి తీసుకొచ్చావరా. మీరు మీ చేస్తాం అమ్మగారు. ఒక్క నిమిషం వందరా ఇప్పుడు మళ్ళీ వస్తుంది మీ బామ్మ. ఇంటి చెప్పలేను. అమ్మ అమ్మ తొందరగా అయ్యి మా అమ్మ చూస్తే నల్ల డ్రెస్ నన్ను స్కూల్కి వెళ్ళను తొందరగా ఏంటే ఆ బట్టలేంటి శనివారం పూట. సావిత్రి దానికి బుద్ధి లేకపోతే నీకేమైంది. శనివారం పూట ఎవరైనా నల్ల డ్రెస్ వేసుకుంటారా? అపచారం. అత్తయ్య గారు స్కూల్లో వేసుకురమ్మన్నారు అత్తయ్య గారు. ఏమీ కుదరదమ్మాయి. బట్టలు మార్చుకొని నల్ల డ్రెస్ వేసుకొని రమ్మన్నారు మా టీచర్స్. ఏమీ కుదరదు. నువ్వు బట్టలు మార్చుకొని బడికి వెళ్తే వెళ్ళు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. బయట కొడతారు అత్తయ్య గారు పిల్లని. అదేం కుదరదమ్మాయి. నల్ల బట్టలతో శనివారం పూట అసలు బయటకు వెళ్ళకూడదు. నాన్న నువ్వు అలా చెప్పను మా టీచర్స్ కొడతారు. కాదమ్మా దాని యూనిఫామ్ ఈ రోజు. అరే అబ్బాయి నువ్వు కూడా వాళ్ళకి వంత పలుకుతున్నావా? అదేమీ కుదరదు. అసలు మా రోజుల్లో అయితే తల్లి మాటని ఇంత కూడా జవదాటేవారు కాదు. ఒక్క డ్రెస్సే కదమ్మా. ఏమీ కుదరదురా. ఒక్క రోజు ఊరుకోండి అత్తయ్య గారు కొడతారు స్కూల్లో. స్కూల్ నాలుగించి ఇంట్లో కూర్చోబెట్టు. ఒక్క రోజు ఎంత కుదరదే కుదమ్మాయి. అమ్మాయి గారు టైం అవుతుంది. నారాయణ 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 నారాయణ. ఏరా వచ్చేసావా? ఏదో పెద్దమ్మ గారు వచ్చాను. ఇదనే బుజ్జమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్లి బడికి. వెళ్ళవే. అప్రాచుడు తిన్నాడు. వెళ్ళు కాలు కడుక్కొని టైం అయిపోయిందండి. బట్టలు మార్చారు తుమ్మంటారు పిల్లలు కొడతారు స్కూల్లో మీ వల్ల. వెళ్ళి వెళ్ళి కాలు కడుక్కురా. పిల్లవై లేట్ వస్తుంది అసలు. అమ్మ వెళ్ళిపోతుంది. నువ్వు రావే మీరు కాలు ఇప్పుడు కాలు పడుతుంది వెళ్ళొచ్చా? వాళ్ళు కడుక్కొని వెళ్ళవే. ఏదో అపశకునం పలికేలా ఉంది. అస్సలు కుదరదు. వెళ్ళు. అమ్మాయి అందిస్తారా వాడికి? నేను ఏమన్నానమ్మాయి
సావిత్రి, నువ్వు కూడా అలా అరుస్తావేనే? ఏదో కాళ్ళు కడుక్కొని వెళ్ళమన్నా అంతే కదా, బడి మానమలేదు కదే. టైం అయితే ఎవరు రానిస్తారు బడికి? మరి వాడు తుమ్మిసి వచ్చాడు కదా. మా ఇంటి దానికి ఒంట్లో బాగలేదండి, ఒక 1000 రూపాయలు ఇప్పించండి. మొన్నే కదరా నీ జీతం తీసుకెళ్ళావు, మళ్ళా 1000 రూపాయలంటే డబ్బులు ఏమన్నా చెట్లు కాస్తున్నాయా ఏంటి మా దొడ్లో? అది కాదమ్మగారు, మొన్న ఇచ్చిన అప్పుడే ఉంటాయా ఏంటి ఇంతవరకు? ఒక్కసారి ఇప్పించండి. మా ఇంట్లో ఇంట్లోనేనా నువ్వు పనిచేస్తున్నావు? ఊళ్ళో ఎంతో మంది ఇళ్లలో పనిచేస్తున్నావు, వెళ్ళు వాళ్ళని కూడా అడుగు. ఎవరో ఒకరు ఇవ్వకపోతారా ఏమిటి? అది కాదమ్మా, చేస్తున్నాడు కదా మన దగ్గర, పోనీలే 1000 కదా ఇద్దాంలే. నీకేమీ తెలియదు, వెళ్ళు లోపల వెళ్ళు. పోనీలే అమ్మా. కుదరదంటే కుదరదురా, నువ్వు వెళ్ళి లోపల వెళ్ళు. సరేలే పెద్దమ్మ గారు. ఈ బామ్మనే గురుడి కొట్టించి డబ్బులు తీసుకున్నావు అనుకున్నావా? నారాయణ 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 చింతలి 50. అమ్మాయి సావిత్రి, ఏం చేస్తున్నావే? ఏమీ లేదు అత్తయ్య గారు, వస్తున్నా. ఇక్కడికి నిజమ్మాయి, నేను ఆడుకొని వస్తా. వెళ్ళి సందులు ఆడకుండా తొందరగా వచ్చాయి. సరే బాబు. సావిత్రి, ఏంటంటే ఆడుకోవడానికి వెళ్ళిన బుజ్జమ్మ ఇంకా రాలేదేమి? ఆడుకోవడానికి కదా వెళ్ళింది. మీరు కూర్చోండి, అలాగే కూర్చోండి. వస్తుంది, కూర్చోండి. కాసేపు పడుకొని వస్తున్నాను. నారాయణ నారాయణ, కాసేపు కూర్చో నారాయణ. వస్తుంది అత్తయ్య గారు, కాసేపు. మీరేముంది ఈ వయసులో నారాయణ తప్ప? నారాయణ నారాయణ నారాయణ.
బతుకుండగానే నేను పంపించేద్దామని. నారాయణ 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 నారాయణ. పోయింది